శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఆషాఢగుప్త వారాహి నవరాత్రుల సందర్భంగా సర్వకార్యసిద్ధికై వారాహి వ్రతం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. సర్వకార్యసిద్ధి వారాహి వ్రతం. వారాహి మాత పూజకు అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలశమైనా పెట్టుకోవచ్చునండి. అది లేకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి, అమ్మ ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో తలుచుకొని పూజ మొదలు పెట్టుకోవచ్చునండి. ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యమండి. విగ్రహాలు, ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమము ఏమీ లేదండి. కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్ని వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టుకోవచ్చునండి. ఏదైనా కఠినమైన కోరిక తీరలేని వారు ప్రతి నెల 2 సార్లు వచ్చే పంచమి తిథి రోజున లేదా 16 శుక్రవారాలు వారాహి మాత పూజను చేసుకోవచ్చునండి. వారాహి మాత పూజలో గుండ్రంగా ఉండే 5 లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలండి. అలాగే అమ్మకు రాత్రి దేవత అనే పేరు కూడా ఉందండి. కనుక ఈ పూజను సాధ్యమైనంత వరకు సాయంకాలం 6 గంటల పైన మొదలుపెట్టి ఓపిక ఉన్నంత వరకు అమ్మను ధ్యానించుకోవాలండి. ఇంట్లో నెలసరి వచ్చినప్పుడు భర్తతో కానీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చండి. అమ్మకు పగటి పూజ కంటే సాయంత్ర పూజ చేయటం వలన ఎక్కువ ఫలితాలు వస్తాయండి. మనకున్న సమస్యలను ఈ పూజ ద్వారా వీలైనంత వరకు పరిష్కరించుకోవచ్చునండి. పూజకు కావలసిన సామాగ్రి పసుపు, కుంకుమ, అగరబత్తులు, దానిమ్మ పండు గింజలు, 5 లడ్డూలు, అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం లేదా కలశం. ఇవేవీ లేకపోయినా పర్వాలేదండి. దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని వారాహి మాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చునండి. పువ్వులు ఖచ్చితంగా పలానా పువ్వులు పెట్టాలని ఏమీ లేదండి. అమ్మవారికి ఏ పువ్వునైనా సమర్పించవచ్చునండి. అమ్మ భూదేవి అని అంటారండి. కనుక ఈ భూమి మీద ఏ పువ్వు అయినా, పెరటిలో వికసించిన ఏ పుష్పమైనా అమ్మకు ఇష్టమేనండి. ముఖ్యంగా అమ్మకు దానిమ్మ గింజలు 1 గుప్పెడు, లడ్డూలు 5 గుండ్రంగా ఉండేలా చూసుకోవాలండి. వారాహి మాత పూజ అంటే కేవలం క్షుద్ర పూజల పూజ అనుకునేవారు ఉంటారండి. కానీ అలా కాదండి. అమ్మ చల్లని తల్లి. ఒకరి వినాశనం కోరుకొని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదండి. అందరి మంచి కోరుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులవుతారండి. ఎప్పుడైతే మన మనసులో చెడు ఆలోచనతో పూజ చేయాలి అనుకుంటామో మన వినాశనం అప్పుడే మొదలవుతుందండి. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాభివృద్ధి, ఇంట్లో తరచూ కలహాలు, మానసిక ప్రశాంతత లేనప్పుడు వారాహి మాత పూజ చేసుకోవడం వలన మంచి పరిష్కారం కలుగుతుందండి. మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలండి. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. 8వ మాతృకగా నారసింహ, 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుందండి. భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడూ చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారండి. వారాహి మాత రూపం పంది రూపాన్ని పోలి ఉంటుందండి. నల్లని శరీర ఛాయతో, మేఘవర్ణంతో, 8 చేతులతో, అభయవరద హస్తం, శంకు, చక్ర, రోకలి, నాగలి, పాశం, హలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుందండి. ముఖ్యంగా లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలుగా ఈ వారాహి మాత. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాలలో వినిపిస్తుందండి. ప్రతినిత్యము వారాహి మాత నామాలను స్మరించుకోవాలండి. ఓం పంచమే నమః, ఓం దండనాథాన్ నమః, ఓం సంకేత నమః, ఓం సమయేశ్వరి నమః, ఓం సమయ సంకేత నమః, ఓం పోత్రిన్యే నమః, ఓం శివయే నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వరి నమః, ఓం మహాసైన్యయే నమః, ఓం వార్తాళి నమః. ఈ నామాలతో స్మరిస్తే సకల కార్యసిద్ధి లభిస్తుందండి. వారాహి గాయత్రి మంత్రం. వరాహముఖ్యే విద్మహే దండనాథాయే ధీమహి తన్నో అర్ఘ్రిక్ ప్రచోదయాత్. వారాహి అమ్మ అవతారాలు బృహత్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, లఘువారాహి, ధూమ్రవారాహి, మహావారాహిగా చెప్పబడుతోందండి. బృహత్వారాహి అనగా శత్రుశేషం ఉండదండి. అనగా ఈ అవతారాన్ని ఉపాసించడం వలన మనలోని అంతర్శత్రువులు, కామ, క్రోధ, మదమాచర్యాలు నశించి మన అంతర్ముఖంగా ఉన్న శత్రువులను అమ్మ నశింపచేస్తుందండి. స్వప్నవారాహి మాతను కొల్చేవారికి అమ్మ స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తూ
వారి కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ మంచి చెడులను ముందుగానే స్వప్నంలో కనిపించి సమాధానం చెబుతోందండి. మహావారాహి భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుందండి. శత్రుబాధ నివారణ, గ్రహబాధ, అనారోగ్యంతో బాధపడేవారు, పిల్లలు సమస్యగా మారిన తల్లిదండ్రులు వారాహి మాతను పూజించి అమ్మకు లడ్డు, దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించి సంకల్పం తీసుకోవాలండి. వారాహి మాత మూలమంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించాలండి. ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వారాహి వరాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానం సర్వేషాం సర్వవాక్షిత్త చక్షుర్ముఖ గతి జిహ్వస్తంభనం కురు శీఘ్రం వశ్యం కురు ఐం గ్లౌం ఐం టహ్ 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 హుం ఫట్ స్వాహ. ఈ వారాహి మాత మూలమంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించడం వలన మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. తెలుసుకున్నాము కదా అండి సర్వకార్యసిద్ధికై వారాహి వ్రతం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.